అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటట్టుంది. ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగడం, 22A ఏ అని చెప్పేసి చేయటం, మరి వారు చేసినటువంటి తప్పులని కూడా కప్పిపుచ్చిన విధంగా ఈ మదనపల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం. అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీవ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎట్లా కూడా అధికారుల పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ అసైన్ని ముందు ఏంటి తర్వాత అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దాని తర్వాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి, ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ఇంత చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు. కేవలం ఒక ధనదాహంతో భూదాహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్, గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి, ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు, కానీ ఎవరు పడితే వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి ఒక దొంగతనం చేయడం కోసం ఒకరికి ఇస్తే వాళ్ళు 10 దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా